అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి ఇంకా 4 రోజులు మాత్రమే సమయం మిగిలింది. నవంబర్ 11వ తారీఖు పోలింగ్ జరగబోతా ఉంది. ఎవరు గెలవబోతున్నారో ప్రజలు తేల్చబోతా ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత వర్సెస్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మధ్య గట్టి పోటీ నడుస్తూ ఉంది. టగ్ ఆఫ్ వార్ నడుస్తూ ఉంది. చివరి 3-4 రోజులు చాలా ఇంపార్టెంట్ కాబోతూ ఉన్నాయి. పోల్ మేనేజ్మెంట్ ఎవరు జాగ్రత్తగా చాలా బాగా చేసుకోగలరో వాళ్ళు గెలవటానికి స్కోప్ ఎక్కువ ఉంది. 10% గ్యాప్ నవీన్ యాదవ్కి మాగంటి సునీతకి మధ్య క్లియర్గా కనపడతా ఉంది. ఆ 10% గ్యాప్ మాగంటి సునీత వైపుగా కొంత ఎడ్జ్ చూపిస్తూ ఉంది. కాదే నవీన్ యాదవ్ అధికార పార్టీ వైపు నుంచి ఉన్నాడు కాబట్టి, తను పోల్ మేనేజ్మెంట్ బాగా చేసుకోగలిగితే లోకల్ అభ్యర్థి కూడా కాబట్టి, నిజంగా కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా నవీన్ యాదవ్ మీద ఉన్న సానుకూలత, అందులోనూ యూసఫ్ కూడా రేమత్ నగర్ బస్తీలు వన్ సైడ్గా నవీన్ యాదవ్కి సపోర్ట్గా నిలుస్తాయనేటువంటి ఒక అంచనాలు నవీన్ యాదవ్కి కొంత గెలవడానికి అవకాశం చూపిస్తూ ఉన్నాయి. కానీ కొంత మొత్తంగా గ్రౌండ్ ఎడ్జ్ మాత్రం మాగంటి సునీతకే ఉంది. అయితే ఖచ్చితంగా వీళ్ళే గెలుస్తున్నారని ఎన్నికల్లో చెప్పడానికి లేదు. చివరి 3-4 రోజులు పోల్ మేనేజ్మెంట్ 10% అటు ఇటు చేయడానికి పెద్ద విషయం ఏమి కాదు. రెండోది, వీళ్ళిద్దరికి కూడా చాలా ఇంపార్టెంట్. మాగంటి సునీత, నవీన్ యాదవ్ వీళ్ళిద్దరికీ ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ ఎన్నిక, నవీన్ యాదవ్ గెలిస్తే ఇప్పుడే గెలవాలి, మళ్ళా వచ్చే ఎన్నికల్లో గెలవడానికి స్కోప్ ఉండకపోవచ్చు. ఎందుకు అంటే అసలు ఎలక్షన్స్ ప్రభుత్వాన్ని మార్చే ఎన్నికలు. అప్పుడు క్యాండిడేట్ మధ్య పోటీ ఉండదు, పార్టీల మధ్య పోటీ ఎక్కువగా ఉంటుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలా, బీఆర్ఎస్ గవర్నమెంట్ కావాలా, బీజేపీ గవర్నమెంట్ కావాలా అని జరిగే ఎన్నికలు. కానీ ఇప్పుడు ఆ ఎన్నికలు కాదు కదా. ఇప్పుడు ఎన్నికల్లో మాగంటి సునీత గెలిచినంత మాత్రాన్ని కేటీఆర్ ముఖ్యమంత్రి కాడు, కేసీఆర్ ముఖ్యమంత్రి కాడు కదా, బీఆర్ఎస్ పార్టీ అధికారం రాదు కదా, గవర్నమెంట్ కాంగ్రెస్దే ఉంటుంది కదా. సో అధికార పార్టీ అభ్యర్థికి ఓటేస్తే కొంత అభివృద్ధి జరిగిద్ది అంటానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల నవీన్ యాదవ్ కొంత సింపతి వర్కౌట్ కావచ్చు. లేదు రేవంత్ రెడ్డి మీ ప్రభుత్వం మీద కోపం ఉన్న వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మార్చే ఎన్నిక కాదు కదా అని కొంత రాజీ పడి అధికార పార్టీకి ఓటేయడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ప్రచారంలో కూడా ప్రజల దగ్గర పోయినప్పుడు వాళ్ళ కష్టాలు విని అధికారులకు వెంటనే సూచన చేసే అధికారం, అవకాశం అధికార పార్టీ అభ్యర్థికి ఉంటుంది. రెండోది, మంత్రులు పనిచేస్తూ ఉన్నారు, చాలామంది ఎమ్మెల్యేలు పనిచేస్తూ ఉన్నారు నవీన్ యాదవ్ గెలుపు కోసం. అదే వచ్చే ఎన్నికల్లో ఇంతమంది నవీన్ యాదవ్ కోసం ప్రచారం చేయరుగా. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు కమ్మ సమాజ వర్గాన్ని ఆకర్షించడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయన మంత్రిగా ఉండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడ రెడ్డి సమాజ వర్గాన్ని డబ్బులు మెయింటెనెన్స్ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొంచెం చూసుకుంటున్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో నవీన్ యాదవ్ కోసం ప్రచారం చేయడుగా, ఆయన స్థానానికి ఆయన వెళ్ళిపోతాడు. పొన్నం ప్రభాకర్ బీసీల కోసం, బీసీ ఓటును ఆకర్షించడం కోసం తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ప్రచారం చేస్తూ ఉన్నాడు. వివేక్ వెంకటస్వామి ఆయన మీడియా మొత్తం కూడా నవీన్ యాదవ్ కోసం పనిచేస్తూ ఉంది. అదే వచ్చే ఎన్నికల్లో ఇన్ని ప్లస్లు నవీన్ యాదవ్ ఉండవుగా. కాబట్టి ఉన్న అవకాశాలన్నీ ఇప్పుడే ఉపయోగపడుతున్నాయి కాబట్టి గెలిస్తే ఇప్పుడే గెలవాలి. ఇప్పుడు కనుక ఓడిపోతే గెలవటానికి స్కోపే ఉండదు, ఎమ్మెల్యే కావటానికి స్కోపే ఉండదు అనేది చాలామంది మాట్లాడుకునే మాట. కాబట్టి నవీన్ యాదవ్కి ఈ ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్. తన జీవితంలో ఎమ్మెల్యే అదృష్టం ఉందా లేదా ఈ ఎన్నికలతో తేలిపోయే అవకాశం ఉంది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ నవీన్ యాదవ్కి. తర్వాత మాగంటి సునీత వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ వైపు పాజిటివ్ ఉన్నప్పుడు కూడా క్యాండిడేట్ కొంత మైనస్గా కనపడుతున్నారు. జనంలో చొచ్చుకొని పోవడం కొంత మైనస్ కనపడుతూ ఉంది. కానీ ఈ ఎన్నికల్లో మాగంటి సునీత గెలిచే తీరాలి. ఒకవేళ ఈ ఎన్నికల్లో కనుక మాగంటి కుటుంబం నుంచి పోటీ చేసినటువంటి సునీత కనుక ఓడిపోతే వచ్చే ఎన్నికల్లో వీళ్ళ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవచ్చు, విష్ణువర్ధన్ రెడ్డికో ఇంకెవరికో టికెట్ ఇవ్వచ్చు. కాబట్టి వీళ్ళ కుటుంబం చేతుల్లో నుంచి జూబ్లీహిల్స్ స్థానం పోకుండా ఉండాలి అంటే మాగంటి సునీత గెలిచే తీరాలి. 2014, 2018, 2024 3 సార్లు మాగంటి గోపీనాథ్ గారు ఈ స్థానం నుంచి గెలిచారు. అది కంటిన్యూ చేయాలంటే ఇప్పుడు సునీత గెలిచే తీరాలి. ఇప్పుడు కనుక సునీత గారు గెలవకపోతే వచ్చేసారి టికెట్ ఏమకి ఇవ్వకపోవచ్చు. కాబట్టి వాళ్ళ కుటుంబం చేతుల్లో జూబ్లీహిల్స్ని కాపాడుకోవాలంటే గెలిచి తీరాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. ఇది వీళ్ళిద్దరి వైపు నుంచి చూసినప్పుడు. తర్వాత వీళ్ళిద్దరు కూడా చాలా ఇంపార్టెంట్ ఈ ఎన్నిక. వీళ్ళిద్దరికి కూడా చాలా ఇంపార్టెంట్. కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి. కేటీఆర్కి ఎందుకు ఇంపార్టెంట్? పార్టీ పెత్తనం మొత్తం కేటీఆర్ చేతుల్లోకి వచ్చింది. జూబ్లీహిల్స్ ప్రచారం మొత్తం కేటీఆర్ కనసాలలో నడుస్తుంది. కేసీఆర్ గతంలో యాక్టివ్గా లేరు. యాక్టివ్ పాలిటిక్స్ అన్ని కేటీఆర్ పేరు మీద నడుస్తూ ఉన్నాయి. రేపు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా ముఖ్యమంత్రి కాబోయేది కేటీఆర్ అనేటువంటి ప్రచారం ఉంది. కాబోయేటువంటి బీఆర్ఎస్ నాయకుడు, బీఆర్ఎస్ పార్టీని నడిపించబోయే రథసారథి కేటీఆర్ అనేది ఉంది. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీని కేటీఆరే నడిపిస్తున్నాడు. కేసీఆర్ సూచనలు ఉండొచ్చు కాక, కానీ కేటీఆర్ నడిపిస్తున్నాడు. కాబట్టి తను రథసారథిని నిరూపించుకోవాలంటే, తనకి ప్రజల్లో మంచి పాజిటివ్ వాతావరణం ఉంది అని చూపించుకోవాలంటే సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ గెలవాల్సిందే. వాళ్ళ సిట్టింగ్ స్థానం వాళ్ళు గెలవాల్సిందే. ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయారు, పార్లమెంట్ ఎన్నికల్లో 0కి పరిమితం అయ్యారు.
వచ్చిన ఒకే ఒక్క బై ఎలక్షన్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ సీట్ని కోల్పోయారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు. ఇన్ని మైనస్లు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నాయి కాబట్టి ఆ మైనస్లన్నీ కనపడకుండానంటే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత ఎన్క్యాచ్ చేసుకున్నారు, బీఆర్ఎస్ పార్టీ పాజిటివ్ ఉంది అనేది ప్రచారం నిజమని నిరూపించుకోవాలంటే గెలిచి తీరాలి బీఆర్ఎస్ పార్టీ. కేటీఆర్ ఖచ్చితంగా ఇది కేటీఆర్కి చాలా ఇంపార్టెంట్ ఎన్నిక. తన నాయకత్వానికి ఒక అగ్ని పరీక్ష. నాయకుడిగా ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు అని చెప్పుకోవడానికి ఈ ఎన్నిక కేటీఆర్కి ఉపయోగపడింది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోలేకపోతున్నావు, నువ్వే నాయకుడు అని రేపు పొద్దున ఓడిపోతే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు విమర్శించే అవకాశం ఉంటుంది. రెండోది, దీని తర్వాత జూబ్లీహిల్స్ తర్వాత నెక్స్ట్ ఖైరతాబాద్ ఉప ఎన్నిక రాబోతూ ఉంది. ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఎలా రాబోతూ ఉంది? ఇదే కేటీఆర్ తన పార్టీ వాళ్ళతోటి సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేపిస్తూ ఉన్నాడు పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద. అక్కడ దానం నాగేందర్ బీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ మారాడు, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు. అతను కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు లోక్సభ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేశాడు. బీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయి ఉండి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశాడు. కాబట్టి దానం నాగేందర్ పార్టీ మారినట్టు టెక్నికల్గా దొరికిపోయాడు. అన్నతో వేటి పట్టడానికి కారణం ఉంది, అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ఉప ఎన్నిక వచ్చినప్పుడు అది కూడా బీఆర్ సిట్టింగ్ స్థానం. ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఏ రిజల్ట్ అయితే వస్తుందో ఆటోమేటిక్గా అదే రిజల్ట్ ఖైరతాబాద్లో రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో ఇక్కడ కాపాడుకుంటే అక్కడ కాపాడుకోవచ్చు. ఈ రెండు కాపాడుకుంటే జిహెచ్ఎంసీ పీఠం బీఆర్ సిట్టింగ్ స్థానం వాళ్ళది. సరే, మేయర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారనుకోండి, కానీ గెలిచింది బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచే. గద్వాల విజయలక్ష్మి, కేశవరావు గారి కూతురు, రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవడానికి స్కోప్ ఉంటుంది. సో కేటీఆర్కి అగ్ని పరీక్ష. జిహెచ్ఎంసీ గెలవాలి, ఖైరతాబాద్ గెలవాలి. ఇప్పుడు ఈ రెండు గెలవాలంటే జూబ్లీహిల్స్ గెలవాలి. సరే, ఇక రేవంత్ రెడ్డి గారికి ఏంది ఇంపార్టెంట్ జూబ్లీహిల్స్ అంటే, రేవంత్ రెడ్డి గారికి తన ప్రభుత్వం మీద పాజిటివ్ ఉందని చూపించుకోవాలన్నా, హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ బలం లేదని ఒక ప్రచారం ఉంది, దాన్ని అబద్ధం అని చూపించుకోవాలన్నా, లేదు ఎమ్మెల్యేల నుంచి మంత్రుల నుంచి వ్యతిరేకతని ఆపుకోవాలన్నా చాలా ఇంపార్టెంట్ జూబ్లీహిల్స్లో గెలవటం. ఇప్పుడు ఒకవేళ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఓడిపోయింది అనుకోండి, ఈ ప్రభావంతో ఖైరతాబాద్లో కూడా ఓడిపోవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు బీసీ అభ్యర్థులు పెట్టి ఇంత ప్రచారం చేసి ఇంత కొంత నవీన్ యాదవ్ పట్ల పాజిటివ్నెస్ ఉండి ఇంత చేసినా గెలవలేదనుకోండి, రేపు ఖైరతాబాదు జిహెచ్ఎంసీ ఆటోమేటిక్గా కొంత లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అసలే హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ బలం తక్కువ, అధికారం ఉంది కాబట్టి ఏదో ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఎంఐఎం మత్తు కూడా ఉంది. జూబ్లీహిల్స్లో మైనార్టీ ఓట్లు చాలా ఉన్నాయి. కొత్తగా మైనార్టీకి సంబంధించినటువంటి అజారుద్దీన్ ఎవరైతే గతంలో జూబ్లీహిల్స్లో పోటీ చేశారో కాంగ్రెస్ పార్టీ నుంచి, అతనికి మంత్రి పదవి కూడా ఇచ్చారు రేవంత్ రెడ్డి. చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేశారు. చేసినా కానీ ఓడిపోయారనుకోండి, ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. రేపొద్దున రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నమ్మే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి దానం నాగేందర్ ఓడిపోయాడనుకోండి, రేపు పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనవసరంగా కాంగ్రెస్లోకి వచ్చామని వెనకదారి చూసుకుంటారు, వేరు దారులకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఆ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉంటారని గ్యారంటీ ఉండదు. ఎందుకంటే వీళ్ళంతా కమిటెడ్ నాయకత్వం ఏం కాదు, అవసరాలను బట్టి వర్గాలను బట్టి ఉండేటువంటి నాయకత్వం చాలా ఉంటారు. అందరూ అంటారు, నేను ఎక్కడ కూడా అందరినీ ఒకే కట్టను నేను, కానీ మెజారిటీగా ఉన్న వాళ్ళు చెప్తున్నాను నేను. సో సుభిక్షంగా 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి సీట్లో ఇబ్బందులు లేకుండా కూర్చోవాలి అంటే రేవంత్ రెడ్డి గారు ఇలా జూబ్లీహిల్స్లో గెలవాలి, వేరే ఆప్షన్ లేదు, గెలవాల్సిందే. సో చాలా ఇంపార్టెంట్ ఎన్నిక. ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డికి, ముఖ్యమంత్రి కావటానికి కేటీఆర్కి ఒక ఉప ఎన్నిక చాలా కీలకం కాబోతుంది, అది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. తర్వాత ఎమ్మెల్యేగా తనను తాను చూపించుకోవాలి అంటే నవీన్ యాదవ్కి, తన కుటుంబం చేతుల్లోనే జూబ్లీహిల్స్ని కాపాడుకోవడానికి మాగంటి సునీతకి ఇంపార్టెంట్ కాబోతుంది ఉప ఎన్నిక. సో ఒక ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో ఎంత ఇంపార్టెంట్ అని చెప్పడానికి ఇంత చెప్పాను నేను మీకు. మరి గెలవడానికి ఎవరికి ఎక్కువ సోపు ఉందంటే 10% ఇప్పటికీ మాగంటి సునీత వైపు ఉంది. అయితే కేకే సర్వే చెప్పినట్టు 50%, 60% ఏమీ ఎర్జి లేదు, 10% ఎర్జి ఉంది నా అంచనా ప్రకారం, కట్టకర్తిగా అంచనా ప్రకారం. కానీ చివరి రోజు జరగబోయే పరిణామాలు, చివరి 2 రోజులు జరగబోయే పరిణామాలు, ఇంకా కరెక్ట్గా చివరి 3 రోజులు జరగబోయే పరిణామాలు, పోల్ మేనేజ్మెంట్ అంటే అది వినటానికి కొంత ఉండదు, కానీ నిజానికి డబ్బు పంపిణీ, మద్యం పంపిణీ, దుర్మార్గం, దురదృష్టం మన ఎలక్షన్స్ అవి నడుస్తున్నాయి. వాటిని బట్టే పోలింగ్ నడుస్తుంది. తర్వాత ఓటర్లని వెహికల్స్ ఎక్కించి పోలింగ్ బూత్ల దగ్గర తీసుకెళ్ళి పోలింగ్ ఏజెంట్తో మాట్లాడి జాగ్రత్తగా వాళ్ళ పార్టీ గుర్తు మీద ఓటు వేయించుకోవడం, జేబులో నోటు పెట్టాలి, చేతిలో బాటిల్ పెట్టాలి, మహిళలకైతే ఒక చీరో ఏదో పెట్టాలి, వాళ్ళని జాగ్రత్తగా వెహికల్స్లో తీసుకుపోయి జాగ్రత్తగా ఓటు వేయించుకోవాలి. ఇది ప్రజలను అవమానించినట్టు అనుకుంటే సారీ నేను, కానీ నిజంగా అందరినీ ఒకే ఘాటును ఎప్పుడూ కట్టను. కానీ ఎన్నికలో డబ్బు నడుస్తుంది, అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఎన్నికల్లో డబ్బే నడుస్తుంది, డబ్బు నడుస్తుంది కాబట్టే మనం ఈ పరిస్థితిలో ఉన్నాం.
అది ప్రజలకు అర్థం కావట్లే. నా దురదృష్టం, నేను మొదటి నుంచి వాదిస్తూ ఉన్నాను. డబ్బు తీసుకొని ఓటేస్తే మనం బానిసం అన్నట్టు లెక్క. మన బానిసత్వాన్ని మనం వెతుక్కుంటున్నాం అన్నట్టు లెక్క. అందరు దొంగలే కదా, వాళ్ళు చేయరు ఎట్టాగు, ఇప్పుడు ఇచ్చే 2000తో సాటిస్ఫై అవుతాం, ఇప్పుడు ఇచ్చే 1000 రూపాయలతో సాటిస్ఫై అవుతాం అని మనం అక్కడే అయిపోతున్నాం. 1000 రూపాయల కాడ 2000 కాడ ఆగిపోతున్నాం. ఇవాళ వాళ్ళు ఇచ్చే 1000, 2000తో ఒక నెలలో మాంసం కూడా రాదు. ఇవాళ మటన్ కేజీ 1000 రూపాయలు ఉంది. వాళ్ళు ఇచ్చే 1000 రూపాయలు ఆ మటన్ సరిపోతే ఒక వారం తింటానికి సరిపోద్ది. దానికి మనం ఒక కేజీ మటన్ కోసం, లేదు ఒక 3.5 కేజీల చికెన్ కోసం మనం 5 సంవత్సరాల కాలాన్ని వాళ్ళకి తాకట్టు పెట్టేస్తున్నాం. అది మనం అర్థం చేసుకోవాలి. రేపు ఈ డబ్బులు తీసుకుని ఓటేసిన తర్వాత మా ఎమ్మెల్యే మాకు దొరకట్లేదండి, మా ఎమ్మెల్యే మాకు అందుబాటులో లేడండి, మాకు రోడ్డు వేయలేదండి, మాకు డ్రైనేజ్ వేయలేదండి అడిగే హక్కు మనకు ఉండదు. ఎందుకు వేస్తారు వాళ్ళు? 60 కోట్లు 70 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయిన తర్వాత 60 కోట్లు 70 కోట్లు ఎట సంపాదించుకోవాలి, తర్వాత ఎన్నికల్లో పెట్టి 60-70 కోట్లు ఇంకెట సంపాదించుకోవాలి, మొత్తంగా ఒక 150 కోట్లు ఇప్పుడు పెట్టిన 60, వచ్చేసారి పెట్టాల్సిన 60-70, తర్వాత ఒక లాభం ఉండాలిగా. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఒక 60-70 పెడతారు అనుకోండి, ఇంకో 70 వచ్చే ఎన్నికల్లో పెట్టాలి. ఎక్కడైనా 140 అయినాయి, ప్లస్ ఒక 40-50 ప్రాఫిట్ చూసుకోవాలిగా. 190 కోట్లు అయినాయి. ఈ 190 కోట్లు అటు సంపాదించుకోవాలి అనే దానికోసం ఆలోచిస్తూ ఉంటాడు. ప్రజల కోసం మీకెందుకు పనిచేస్తాడు, మీకెందుకు అందుబాటులోకి వస్తాడు? కాబట్టి అది మీరు అంచనా వేసుకోవాలి. మన తలని వాళ్ళ దగ్గర తాకట్టు పెడుతున్నాం అన్నది అంచనా వేసుకోవాలి. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జూబ్లీ హిల్స్లో ఎవరు గెలవబోతున్నారని. థ్యాంక్ యూ.